ప్రపంచంలో అత్యంత సున్నితమైన అంశం ఏదైనా ఉందంటే అది అణ్వాయుధాల నియంత్రణ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో చిన్న మార్పు జరిగినా ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతాయి. ఇప్పుడు పాకిస్తాన్లో రక్షణ కమాండ్ నిర్మాణంలో మార్పులు, 27వ రాజ్యాంగ సవరణ, నేషనల్ కమాండ్ అథారిటీ స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటుపై కథనాలు వెలువడుతున్నాయి. ఈ నివేదికలు నిజంగా అమల్లోకి వస్తాయా? పౌర ప్రభుత్వ పాత్ర తగ్గి సైన్యానికి మరింత అధికారాలు లభిస్తాయా? ఇవి కేవలం అంతర్గత రాజకీయ పరిణామాలా, లేక దక్షిణాసియా భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే వ్యూహాత్మక పరిణామాలా? ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ రాజకీయం మరోసారి డేంజర్ జోన్లోకి వెళ్తుంది. అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా ఖననం చేసేందుకు సైనిక నాయకత్వం అతిపెద్ద వ్యూహానికి తెరలేపింది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడమే కాకుండా ప్రపంచాన్నే వణికించే పాకిస్తాన్ అణు ఆయుధాల కంట్రోల్ మీటను నేరుగా సైన్యం వశం చేసేందుకు 27వ రాజ్యాంగ సవరణ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పేరుకి అయిన అణు నిర్ణయాల్లో ప్రధానమంత్రికి ఉన్న పవర్స్ ఇకపై శూన్యం. నేషనల్ కమాండ్ అథారిటీ స్థానంలో కొత్తగా నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ ఏర్పాటు కాబోతోంది. దీనికి పూర్తి అధిపతి సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ మాత్రమే. అంటే ప్రపంచ దేశాలు దేనికైతే భయపడ్డాయో సరిగ్గా అదే జరుగుతుంది. అణుబాంబుల కంట్రోల్ రూమ్ తాళాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ చేతుల్లో నుంచి ఊడిపోయి నేరుగా రావల్పిండి జీహెచ్క్యూ సైనిక ప్రధాన కార్యాలయంలో పడిపోతున్నాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక రబ్బర్ స్టాంపుగా మారనుండగా ఆసిమ్ మునీర్ పాకిస్తాన్కు సర్వాధికారిగా అవతరించబోతున్నారు. ఇస్లామాబాద్పై రావల్పిండి పూర్తి స్థాయిలో జెండా పాతినట్టేనా? సైనిక నియంతృత్వానికి రాజ్యాంగబద్ధమైన ముసుగు వేస్తున్నారా? అసలు ఈ 27వ సవరణ వెనుక ఉన్న అసలు రహస్య ఎజెండా ఏమిటి? దక్షిణాసియా భద్రతపై, ముఖ్యంగా భారత్పై ఇది ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ పాక్ ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తున్నాయి. పాకిస్తాన్లో గత అనేక దశాబ్దాలుగా సైన్యం, జాతీయ భద్రత, విదేశాంగ విధానం, వ్యూహాత్మక నిర్ణయాలపై గణనీయమైన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. అలాంటి నేపథ్యంలో రక్షణ కమాండ్ నిర్మాణంలో మార్పు కేవలం అంతర్గత రాజకీయ అంశంగా మాత్రమే కాకుండా దక్షిణాసియా భద్రతా వాతావరణంపై కూడా ప్రభావం చూపిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం రాజ్యాంగంలో చేసే సవరణ మాత్రమే కాదు, పాకిస్తాన్ అనే దేశ స్వభావాన్నే మార్చేసే అతిపెద్ద సైనిక కుట్ర. చరిత్రను ఒకసారి గమనిస్తే జియా ఉల్ హక్ నుంచి పర్వేజ్ ముషారఫ్ వరకు అనేక మంది మిలిటరీ జనరల్స్ పాకిస్తాన్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కానీ ఆసిమ్ మునీర్ అనుసరిస్తున్న వ్యూహం వీరందరికంటే చాలా విభిన్నమైనది, అత్యంత ప్రమాదకరమైనది. సైనిక తిరుగుబాటు చేసి అధికారాన్ని లాక్కుంటే అంతర్జాతీయంగా ఆంక్షలు వస్తాయి, ప్రపంచ దేశాల నుంచి నిధులు ఆగిపోతాయి. అందుకే అధికారికంగా సైనిక పాలన విధించకుండానే రాజ్యాంగాన్నే మార్చేసి పూర్తి అధికారాలు తన చేతిలో తీసుకుంటున్నారు. 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్మీ చీఫ్ పదవిని మరింత శక్తివంతం చేస్తూ ఫీల్డ్ మార్షల్ మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ హోదాను దక్కించుకుంటున్నారు. అంటే 3 సైనిక బలగాలపై మాత్రమే కాకుండా దేశపు వ్యూహాత్మక అణు వ్యవస్థపై కూడా ఆసిమ్ మునీర్ ఏకచిత్రాధిపత్యం వహిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత అణు అధికారం ప్రధాని చేతిలో ఉండాలి. కానీ ఇప్పుడు ప్రధాని పాత్ర కేవలం ఒక సమాచార వేదికకు మాత్రమే పరిమితమవుతుంది. దీనివల్ల వచ్చే అసలు ప్రమాదం ఏంటంటే పాకిస్తాన్ సైన్యంలో తీవ్రవాద ఆలోచనలు కలిగిన విభాగాలు కూడా ఉన్నాయి. అణుబాంబుల పగ్గాలు పూర్తిగా మిలిటరీ చేతుల్లోకి వెళ్తే రేపు రాజకీయ ఒత్తిళ్లు లేదా దౌత్యపరమైన సంప్రదింపులకు ఏమాత్రం చోటు ఉండదు. భారత్ను ఉగ్రవాదంతో దెబ్బతీయడంలో విఫలమైన పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు అణు బెదిరింపులను ప్రత్యక్ష బ్లాక్మెయిలింగ్ ఆయుధంగా వాడుకోవడానికి వేసిన పక్కా స్కెచ్ ఇది. పాకిస్తాన్ సైనిక నిర్మాణం మరియు అణు కమాండ్ కంట్రోల్లో సాంకేతికంగా జరుగుతున్న మార్పులను లోతుగా పరిశీలించాలి. ఇప్పటివరకు ఉన్న నేషనల్ కమాండ్ అథారిటీ ప్రకారం అణు ప్రయోగానికి సంబంధించిన నిర్ణయాత్మక కమిటీకి దేశ ప్రధాని చైర్మన్గా ఉంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో పాటు విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు ఇందులో సభ్యులు. ప్రజాస్వామ్య ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం. కానీ ప్రతిపాదిత 27వ రాజ్యాంగ సవరణ ఈ పాత నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేసి నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ను ఏర్పాటు చేస్తుంది. ఈ కొత్త ఎన్సీసీలో ఆర్మీ చీఫ్ ఆర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రమే అత్యున్నత కమాండర్గా ఉంటారు. అంటే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్, తక్కువ పరిధిగల అణు క్షిపణుల నుంచి సుదూర శ్రేణి షాహిన్, ఘోరీ క్షిపణుల ప్రయోగం వరకు ప్రతి ఆపరేషనల్ ఆర్డర్ సైన్యం నుంచే వస్తుంది. సైనిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం
ప్రస్తుతం దాదాపు 170కి పైగా అణు యుద్ధ శిరస్సులు ఉన్నాయి. పౌర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నంతకాలం ఏదో ఒక రకమైన పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు సైన్యం మాత్రమే అణు మీటను నియంత్రిస్తే యుద్ధ సమయంలో లేదా తీవ్ర ఉద్రిక్తతల వేళ అణు ఆయుధాలను ఉపయోగించే ప్రమాదం 100% పెరుగుతుంది. ఇది కేవలం భారత్కే కాకుండా మొత్తం ఆసియా ఖండానికి, అమెరికా సహా ఐక్యరాజ్య సమితికి తీవ్రమైన భద్రతా సవాల్గా మారనుంది. ప్రపంచ రాజకీయాల్లో ఒక నియమం ఉంది. అణు ఆయుధాలు కలిగిన ఏ దేశంలోనైనా కమాండ్ అండ్ కంట్రోల్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్ ఇలా ప్రతి అణు దేశంలోనూ తుది నిర్ణయం ప్రధాని లేదా అధ్యక్షుడిదే. కానీ పాకిస్తాన్లో ఇప్పుడు ఈ సూత్రం తిరగబడుతుంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. దేశంలో అంతర్గతంగా తిరుగుబాట్లు పెరుగుతున్నాయి. బలహీనమైన రాజకీయ వ్యవస్థను ఆసరాగా చేసుకుని ఆసిమ్ మునీర్ తన సొంత అధికార దాహాన్ని తీర్చుకోవడానికి ఈ 27వ సవరణను వాడుకుంటున్నారు. చైనా సపోర్ట్తో పాకిస్తాన్ సైన్యం తవ్వుతున్న ఈ గోతిలో రేపు ఆ దేశమే పడిపోక తప్పదు. ఒకవేళ పాకిస్తాన్లో అంతర్గత అస్థిరత పెరిగితే అణు ఆయుధాలు తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని వాషింగ్టన్ వర్గాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కోణంలో చూస్తే ఇది అత్యంత జాగ్రత్తగా గమనించాల్సిన పరిణామం. సైన్యం చేతిలో పూర్తి అధికారాలు ఉంటే వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి సరిహద్దుల్లో ఘర్షణలను ప్రోత్సహిస్తారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత భారత్ వైఖరి స్పష్టంగా మారింది. పాకిస్తాన్ ఏ చిన్న సాహసానికి ఒడిగట్టినా కోలుకోలేని దెబ్బతీస్తామని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది. ఇప్పుడు అణు ఆయుధాల తాళాలు సైన్యం దగ్గర ఉన్నందున భారత్ తన క్షిపణి నిరోధక వ్యవస్థలను మరియు ముందస్తు నిఘా వ్యవస్థను మరింత నిశితంగా మోహరించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తన అణు బలంతో ప్రపంచాన్ని బెదిరించాలని చూస్తుంది. కానీ ఈ 27వ సవరణే ఆ దేశ వినాశనానికి మొదటి అడుగు కాబోతుంది. ఏది ఏమైనా 27వ రాజ్యాంగ సవరణ పేరుతో పాకిస్తాన్ సైన్యం వేస్తున్న ఈ అడుగు అత్యంత ప్రమాదకరమైన మలుపు. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి అణుబాంబుల కంట్రోల్ను నేరుగా సైన్యం చేతిలో పెట్టడం అంటే ఒక రకంగా నిప్పుతో చెలగాటమాడటమే. ఇది కేవలం పాకిస్తాన్ అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు, దక్షిణాసియా భద్రతకే కాకుండా మొత్తం ప్రపంచ శాంతికి ముప్పుగా మారే పరిణామం. ఆసిమ్ మునీర్ వేస్తున్న ఈ వ్యూహాత్మక పాచికలు పాకిస్తాన్ను ఏ తీరానికి చేరుస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. భారత్ మాత్రం సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తతతో ఉంది.